హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గృహలక్ష్మి వ్లాగ్స్. ఈరోజైతే అమావాస్య తర్వాత రోజు సోమవారం కదండి. ఇంకిలా నేను తులసమ్మ దగ్గర మాకు బల్ల ఉంటుంది కదా, మొత్తం ఇవన్నీ తీసి నీట్గా ఈ కమల పద్మాలని ప్లాస్టిక్ ఉంటాయి, ఇవైతే నేను తులసమ్మల మీద పెడతాను కదా. ఇంకా ఈ బొమ్మలు కూడా కృష్ణయ్యని, ఇంకా విష్ణుమూర్తిని, శివయ్యని ఇలా నీట్గా అన్నిటినీ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకుందాం అని చెప్పి ఈరోజు డిసైడ్ అయ్యాను. సో ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా మా ఇంట్లో ఈ గౌరీ పార్వతి అనేసి అంటే సన్నికాలు రుబ్రోలునండి. ఇవి మేము ఎప్పుడు నెల నెలా కూడా నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను. మంత్లీ ఒకసారి క్లీన్ చేసి అయితే పెట్టుకుంటానమాట. ఇలా అలంకరించుకొని పెట్టుకుందాం అని చెప్పి ఇంక ఈ సన్నికాలు రుబ్రోలు కూడా తీసాను. ఇంకా వాటికి అలంకరించుకోవడానికి చెప్పి పసుపు, నాముతో పేస్ట్, నెక్స్ట్ వచ్చి గంధం, కుంకుమ, వరిపిండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా అలంకరించుకున్నానండి. మొత్తం ఇలా సన్నికాలి రుబ్బురోలు ఇలా అలంకరించుకున్న తర్వాత మా దగ్గర చిన్న గౌరం సెట్ ఉంటుంది రాయితోటి. దాన్ని కూడా ప్లేట్ కడిగేసి ఇలాగ ప్లేట్కి కూడా నీట్గా పసుపు కుంకుమలు రాసి బొట్టు పెట్టి ఇలా వీటిని అలంకరించుకున్నాను. ఫైనల్గా ఈ స్టాండ్ మీద అయితే మొత్తంగా అన్నీ పెట్టేసుకున్నాను. చూడండి, మొత్తం ఫైనల్గా స్టాండ్ మీద అయితే ఇలా అన్నీ అలంకరించేసుకున్నాను. అంటే మంత్లీ ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటాను నేను. ఇంకా ఇక్కడ మొక్కలు మా ఇంటి దగ్గర సన్లైట్ అయితే ఎక్కువగా రాదండి, అంటే ఎండ ఎక్కువ పడదు కాబట్టి తులసమ్మ వారు త్వరగా నిద్రపోతూ ఉంటారు. ఇంక ఇప్పుడు కూడా అదే జరిగింది. సో నేను మళ్ళీ రేపైతే రీప్లేస్ చేస్తాను మొక్కని. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. ఒకవేళ నచ్చితే కనుక షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి మా వీడియోని.